అవినీతి ఆరోపణల మీద అసెంబ్లీలోనే చెప్తానన్నారు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్. కాసేపట్ల ఢిల్లీ అసెంబ్లీ మీటింగ్ అవుతుంది. ఇక మాజీ మంత్రి కపిల్ మిశ్రా ఆరోపణలకు కేజ్రీవాల్ రిప్లై ఇచ్చే ఛాన్స్ ఉంది. దేశంలో జరుగుతున్న పెద్ద స్కామ్ ని బయటపెడతామని ట్వీట్ చేసిండు. ఆరోపణల నడ్మ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు పట్టుబడుతున్నారు. ఇక ఆప్ నేతలు కేజ్రీ రిజైన్ చేయరని చెప్తున్నారు. అసెంబ్లీలో ఆప్ సర్కార్ ఏం చెబుతుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సవాల్ చేసిండు ఆమ్ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత కపిల్ మిశ్రా. రాజీనామా చేసి తన మీద ఎన్నికల్లో పోటీకి సిద్ధమా అని అడిగిండు. కరావల్ నగర్ లో గాని న్యూఢిల్లీ సీట్ల గాని మళ్లా పోటీ చేద్దామన్నాడు కపిల్ మిశ్రా. జనం ఓట్లేస్తారని నమ్మకం ఉంటే తన మీద పోటీ చేసి గెలవాలన్నాడు. ఇక కేజ్రీవాల్ మీద కంప్లైంట్ చేసేటందుకు सीबीआई ऑफिस को పోయిండు కపిల్ మిశ్రా. थोड़ी सी भी नैतिकता आज आपके अंदर बची है, अगर थोड़ा सा भी भरोसा है आपको अपने आप पर, तो मेरी एक चुनौती स्वीकार कर लीजिए. मेरी करावल नगर की सीट या आपकी नई दिल्ली की सीट आप चुन लें. मैं भी इस्तीफा देता हूं और आप भी चुनाव के मैदान में आ जाइए. सीट आपकी मर्जी की, आपके पास पैसे की ताकत है, लोगों की पूरी टीम है और मैं अकेला हूं. आइए लड़ते हैं चुनाव. है आप में हिम्मत जनता का सामना करने की? कुर्सी जाने का अगर आपको डर है तो बिना इस्तीफा दिए करावल नगर की सीट से मेरे सामने चुनाव लड़ लीजिए. मैं इस्तीफा देने के लिए तैयार हूं. ఢిల్లీలో ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇంటి ముంగట ఆందోళన చేసిర్రు బీజేపీ కార్యకర్తలు. ఢిల్లీ సర్కార్ కు వ్యతిరేకంగా ప్లకార్డులు చూపెట్టిర్రు. వందల మంది కార్యకర్తలు ర్యాలీగా అక్కడికి వెళ్లినారు. కేజ్రీవాల్ రాజీనామా చేయాలని నినాదాలు చేసిర్రు. సీఎం ఇంటి ముందున్న బారికేడ్లను కింద పడేసి ఇంట్లోకి పోవాలని చూసిర్రు. దీంతో పోలీసులు వాళ్ల మీద వాటర్ క్యానన్లను ఉపయోగించినారు. ఇక అక్కడి నుంచి బలవంతంగా పంపించేసిర్రు. ఆస్తుల లెక్కలు పార్టీ లెక్కలల్లా కేజ్రీవాల్ గోల్మాల్ చేస్తున్నారని ఆరోపించారు బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు మనోజ్ తివారీ. ఇన్కమ్ ట్యాక్స్, ఎలక్షన్ కమిషన్ కి ఇచ్చిన అఫిడవిట్, పార్టీ వెబ్సైట్ల లెక్కలు ఒకదానికొకటి పోలిక లేదన్నారు. नहीं होगा कि आज से 2.25 साल पहले जिस सरकार को वो चुन रहे हैं 70 में 67 सीट देकर